హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రామీణ బ్యాంకులు అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీసర్ అంటే అసిస్టెంట్ మేనేజర్కి, అలాగే క్లర్క్స్ అంటే మల్టీపర్పస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జూన్లో 2024లో రిలీజ్ కావడం జరిగింది. వీటికి సంబంధించిన ఆన్లైన్ లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందని వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఏ గ్రూప్ అయినా పర్లేదు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి సపరేట్ పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గ్రామీణ బ్యాంకుల్లో ఒకసారి జాబ్ సాధిస్తే పర్మనెంట్గా అంటే లైఫ్ లాంగ్ మీకు సొంత జిల్లాలోనే జాబ్స్ అనేవి ఇవ్వడం చేత ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఒకసారి జాబ్ సాధిస్తే లైఫ్ లాంగ్ మీ జిల్లాలోనే జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఆగస్ట్ నుంచి ప్రిలిమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందు ప్రిలిమ్స్ సిలబస్, దాని తర్వాత మెయిన్స్ సిలబస్ కూడా కంటిన్యూ చేయబడుతుంది. 30 డేస్లో మీకు ప్రిలిమ్స్ సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ సిలబస్ కూడా అతి తక్కువ ఫీజు తోటి చెప్పడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. 949033076648. ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక కోచింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఈ వీడియోలో ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్లో వీటికి సంబంధించిన సిలబస్ కాపీ, మీరు ప్రిలిమినరీకి అండ్ మెయిన్స్కి ఏమి ప్రిపేర్ అవ్వాలనేది కూడా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్కి ఎట్లా అప్లై చేసుకోవాలనేది ఒకసారి సెర్చ్ చేస్తే మీ మొబైల్ నుంచి కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు ఇంటి వద్ద నుంచే. మీరు గూగుల్ సెర్చ్లో ఐబీపీఎస్ వెబ్సైట్ని సెర్చ్ చేస్తే వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఐబీపీఎస్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ విండో అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ ఎక్స్టెండెడ్ టు 30th June 2024 అని కూడా మెన్షన్ చేశారు. అంటే లాస్ట్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు క్లర్క్లకి సపరేట్గా, అలాగే ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్కి సపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ ఈ రకంగా ఓపెన్ అయిన తర్వాత సిఆర్పి ఆర్ఆర్బీస్ అని క్లిక్ చేయండి. సిఆర్పి రీజనల్ రూరల్ బ్యాంక్స్ 13 అనేది ఉంది, దాని మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసుకుంటే అప్లై ఫర్ ద ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్స్కి అప్లై చేసుకోవాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే క్లర్క్లు మల్టీపర్పస్కి అప్లై చేసుకోవాలంటే ఈ లింక్స్ మీద సపరేట్గా క్లిక్ చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను ఆఫీస్ అసిస్టెంట్స్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే 30th June వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి అప్లై చేసుకోవడానికి విండో అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్స్తో పాటు ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ లేకపోతే పీఓ అంటారు, దానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక సేమ్ ఇందాకలాగానే ఈ యొక్క లింక్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ అనేవి మీరు చేసుకోవచ్చు మీ ఇంటి వద్ద నుంచే. సో ఈ రకంగా మీరు మీ ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. 30th June లోపల మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో దీని తర్వాత వీటికి సంబంధించిన సిలబస్ కాపీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రిలిమ్స్లో, అలాగే మెయిన్స్లో ఏముంటాయి, మన ఇన్స్టిట్యూట్లో సిలబస్ మీకు ఎట్లా కవర్ అవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, ఇంకా సిలబస్ అండ్ ఎగ్జామ్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చి మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ ఎబిలిటీ నుంచి కూడా 40 క్వశ్చన్స్, 45 minutes తోటి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి పీఓకి మీరు అప్లై చేస్తే అంటే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటారు,
అలాగే క్లర్క్ లెవెల్ అంటే మల్టీపర్పస్కి అయితే కనుక న్యూమరికల్ ఎబిలిటీ అని పిలవడం జరుగుతుంది. న్యూమరికల్ అబిలిటీ అంటే సెపరేట్గా సింప్లిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క సిలబస్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ 30 డేస్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. వాటితో పాటు మీకు రీజనింగ్ ఎబిలిటీలో కూడా నేను ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియో పాజ్ చేసుకుని క్లియర్గా ఒకసారి నోట్ చేసుకోండి. రీజనింగ్ ఎబిలిటీ ఈ 2 సబ్జెక్ట్స్కి సంబంధించి 30 డేస్లో మీకు సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిన్ సిలబస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. 5 సబ్జెక్ట్స్ తోటి మీకు మెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, దాని తర్వాత చూసుకుంటే జనరల్ అవేర్నెస్, 5th సబ్జెక్ట్ వచ్చి మీకు కంప్యూటర్ నాలెడ్జ్. ఇలా 5 సబ్జెక్ట్స్ తోటి మెయిన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే రీజనింగ్ ఎబిలిటీ ప్రిలిమ్స్లో కవర్ అయిన తర్వాత మెయిన్స్కి వచ్చేపటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ ఇచ్చినటువంటి చాప్టర్స్ తోటి ఈ సబ్జెక్ట్ కవర్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ అవేర్నెస్లో స్టాటిక్ జీకే, బ్యాంకింగ్ అవేర్నెస్, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ సబ్జెక్ట్ ఒకసారి చూసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్. వీటికి సంబంధించిన టాపిక్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా 5 సబ్జెక్ట్స్ తోటి మీకు మెయిన్ సిలబస్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఇంపార్టెంట్ కాబట్టి 30 డేస్లో ఇక్కడ ఇచ్చినటువంటి చాప్టర్స్ అనేవి ప్రిలిమినరీకి కవర్ చేయడం జరుగుతుంది. సో వీడియో పాజ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన సబ్జెక్ట్స్ ఒకసారి చూసుకోండి. వీటి చాప్టర్స్ వీటి డీటెయిల్స్ అనేవి మీకు తెలియడం కోసం నేను ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. లాస్ట్లో వీడియో ఎండింగ్లో కూడా మీకు ఫోన్ నెంబర్ అనేది పెట్టడం జరుగుతుంది. అక్కడ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక కోచింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, అలాగే ఇంకా దీని తర్వాత రాబోయే ఐబీపీఎస్, పీఓ, క్లర్క్, అలాగే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.